గులాబీ పార్టీలో మరోసారి ఉప ఎన్నికలపై రచ్చ రాజుకుంటుంది. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 10 మంది శాసనసభ్యులు ఇప్పటికే హస్తంగూటికి చేరారు. 10 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడేలా బీఆర్ఎస్ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచే పనిలో పడింది. ఈ క్రమంలోనే అవకాశం దొరికినప్పుడల్లా కేటీఆర్, హరీష్ రావులు ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెబుతూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల్లో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. పార్టీ మారిన శాసనసభ్యుల్లో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు అసెంబ్లీ కార్యాలయానికి 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని సూచనలను చేసింది. లేదంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు తేల్చి చెప్పింది. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను ఇన్ఛార్జిగా నియమించింది. కడియం చేసిన వ్యాఖ్యలపై రాజయ్య కూడా ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని రాజయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మారడం తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉప ఎన్నికలు వస్తే వలసలను పూర్తిగా నివారించేలా ఫలితం ఉంటుందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒక్క అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చినా తమకు రాజకీయంగా కలిసి వస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేము ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావాలని వాళ్ళు ఆలోచించుకోవాలి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాటాకు చప్పులకు బెదిరేది లేదు. 3 దశాబ్దాల రాజకీయం నాది. మీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఎంతమందిని చూశాను నేను.